జోదా, సెహన్షా గారు చాలాసేపు నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నారు. నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన. జోదా అక్కయ్య, ఇవాళ సూర్యుడు పశ్చిమ దిక్కునెందుకు ఉదయించాడు? ఎందుకంటే నువ్వు ఆకుపచ్చ రంగుతో వచ్చావే. మాకు ఆకుపచ్చ రంగంటే చాలా ఇష్టం, ముఖ్యంగా జోధా వేసుకుంటే మరీ ఇష్టం. లోపలికి వెళ్దామా? ఇదేమి మా మీద మొదటిసారి జరిగిన దాడి కాదు. గతంలో కూడా దాడులు జరిగాయి, ఇకపై కూడా జరుగుతాయి. ఎందుకంటే మేము సహనశాలం గనక. అందుకని మేము నిర్భయంగా ఉంటూ ఇక్కడికి ఏ పని మీద వచ్చామో ఆ పని చేసుకుంటూ పోతాం. ఆ పని సుకన్య వివాహం. వెనక్కెళ్ళండి, ఎవరు దాని జోలికి వెళ్ళదు. వెనక్కి వెళ్ళండి, పోండి ఇక్కడి నుంచి. మేము చూసుకుంటాం దాని గురించి. హవాయ్ హవాయ్, అలాగే ముందుకురా, మా దగ్గరికి వచ్చేసాయి. హవాయ్ ఆగు, అక్కడ ఆగు. జరగడం చాలా ఆందోళనగా ఉంది. మందు పెట్టడానికి షెహన్షా గారి ఏనుగే దొరికిందా? నాకేం అర్థం కావడం లేదు. అసలు ఎవరు ఆ మత్తు పదార్థం ఇచ్చుంటారు? ఇదంతా ఇప్పుడే సుకన్య వివాహం సమయంలోనే జరగాల. జోదా, నువ్వే వారికి నచ్చ చెప్పాలి. వారికి గనక కోపం వచ్చినట్లయితే పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోతుంది. సంగతేంటంటే హుజూర్, నేను హవాయి కోసం ఒక ప్రత్యేక రసాన్ని తయారు చేశాను. దాన్ని తాగించినట్లయితే త్వరగా కోలుకుంటుంది. అయితే మీరు వెంటనే వెళ్ళి ఆ రసాన్ని తీసుకురండి. మేమే స్వయంగా వెళ్ళి హవాయికి ఆ రసాన్ని తాగిస్తాం. దానికి మా వల్లే ఇంతటి కష్టం కలిగింది. ఒకవేళ మేము దాన్ని తాకి నిమిరినట్లయితే దాని బాధ కొంతైనా తగ్గచ్చు. మీరు వెళ్ళండి. షహిన్షాకి జయము జయము. నేను తమతో విడిగా మాట్లాడాలి. అందరూ వెళ్ళండి. ఇక చెప్పండి ఖాన్ సాబ్. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేశాం, కానీ దురదృష్టవశాత్తు ఆ దాడి చేసిన వాడి ఆచూకీ కనిపెట్టలేకపోయాం. ఆ ఆచూకీ ఎలా లభిస్తుంది ఖాన్ సాబ్? ఇక్కడ ఆ దాడికి పాల్పడ్డవారు ఎవరో ఏంటో ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఎందరో రాజపుత్రులున్నారు. వాళ్లే కాక మన సైనికులే 5,000 మంది ఉన్నారు. వీళ్ళందరిలో మా మీద దాడికి ఎవరైనా పాల్పడి ఉండవచ్చు. రాజపుత్రుడే కావచ్చు, ఎవరైనా మొఘలాయి కూడా కావచ్చు. అంతెందుకు తమరు కూడా అయ్యే అవకాశం ఉందిగా ఖాన్ సాబ్. కంగారు పడకండి. మేం మిమ్మల్ని అవమానించడం లేదు, కానీ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. మేం మా నీడని కూడా నమ్మలేకపోతున్నాం ఖాన్ సాబ్. జోధా బేగం, మీరిక్కడ? తమరిక్కడికి ఎందుకు వచ్చారేంటో చెప్పలేదు జోధా బేగం. నేను తమరిని వేడుకోవడానికి వచ్చాను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకని? అంతా తెలుసు కూడా తెలియనట్టే అడుగుతున్నారే. మీరే చూస్తున్నారుగా, తమరికి ఇక్కడ ప్రాణాపాయం ఉంది. ఇంతకు ముందు నదిలో నౌకా విహారం చేస్తున్నప్పుడు ఇప్పుడేమో అంతమంది ఉండగా 2 సార్లు తమపై ప్రాణాంతక దాడి జరిగింది. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంటే తమరు మా గురించి బెంగపడుతున్నారా జోధా? లేదు, నేను సుకన్య పెళ్లి గురించి బెంగపడుతున్నాను. ఆమెరు గురించి నా బెంగ. విధి వక్రించి ఇక్కడ ఆమెరులో తమరికి ఏదైనా హాని జరిగితే సుకన్య పెళ్లి ఆగిపోతుంది. ఆమెరు ఆనందం విషాదంగా మారిపోతుంది. పైగా ఆ దుర్ఘటనకి చెడ్డ పేరు మా కుటుంబానికే వచ్చేస్తుంది. అప్పటికా ఆమెరు ఎలాంటి కష్టాల పాలవుతుందో తెలియదు షహిన్షా. అందుకని నేను చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను, తమరిక్కడి నుంచి వెళ్ళి. ఏదో ఆ ఖుదా దయ వల్ల మేము ఒక్క క్షణం పాటు మీరు మీ మనసు మార్చుకుని మా గురించి బెంగపడుతున్నారనుకున్నాం. ఏదో మీ దయ వల్ల మా నమ్మకం వమ్ము కాకుండా చూశారు మీరు. తమరికి తెలుసు కదా, మాకు అంతులేనంతమంది శత్రువులున్నారు. వాళ్లలో కొంతమంది మాత్రమే మా ఎదుటపడి తమ ద్వేషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు, శత్రుత్వాన్ని ఒప్పుకుంటారు. మేమెందుకు సంతోషిస్తున్నామంటే ఎదుటపడి తమ ద్వేషాన్ని వ్యక్తం చేసే శత్రువుల్లో మీరు కూడా ఉన్నందుకు. దీన్ని తొడుక్కోండి జోధా బేగం. దేనికి? దీన్ని తొడుక్కోమని చెప్తున్నాను జోధా బేగం. సర్లేండి.
మా కరవాలాన్ని తీసుకోండి. ఏంటి మీరు చేస్తున్న మా పని? కరవాలాన్ని పట్టుకోండి. మేము తమర్ని షహన్షాని చేస్తున్నాం. అప్పుడే షహన్షాగా ఉండడం అంటే ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు తమరే షహన్షా అంటే మొఘలాయి సామ్రాజ్యపు కిరీటం, గౌరవ మర్యాదలు, షహన్షా కరవాలానికి గల శక్తి ఇప్పుడు తమ అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు మేము మిమ్మల్ని వేడుకోబోతున్నాం. ఇక మీరు మా సందిగ్ధ స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జోధా బేగం మేము ఆమెరుని విడిచి వెళ్ళిపోతే దానివల్ల ప్రజలేమనుకుంటారంటే మేం భయపడిపోయామనుకుంటారు. స్వయంగా అంత భయపడేవాడు సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుతాడనుకుంటారు. ఇక రెండో వైపు మా మీద దాడి జరిగే ప్రమాదం ఉందని తెలిసి కూడా మేము ఇక్కడే గనక ఉండిపోతే ఏ రాజపుత్రుడైనా ఏ మొఘలాయి అయినా మా మీద దాడి చేయొచ్చు. దాడికి దేన్నైనా ఆయుధంగా వాడచ్చు. ఒక బాణమే కావచ్చు, అది మాకు ఇష్టమైన ఏనుగే కావచ్చు. ఇలాంటి స్థితిలో మేము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడు ఇది మీరే చెప్పండి జోధా బేగం. అది నేను చెప్పలేను. ఇలాగే అనుకుంటారని అనుకున్నాం జోధా బేగం. అలాగే అన్నారు మీరు. ఎవరు ఏ నిర్ణయం తీసుకోలేరు. ముఖ్యంగా ఈ కిరీటం ధరించిన వాడు అస్సలు తీసుకోలేడు. జోధా బేగం, ఈ దుస్తుల్లో అతిపెద్ద లోపం ఏమిటంటే దీన్ని ధరించిన వాడికి లోపల ఏ మూల ఏ పాము దాగి ఉందో తెలియదు. ఇప్పుడైనా మీకు అర్థమైందా? అర్థమైంది. కానీ ఇవాళ నాకు మీ మీద ద్వేషం కాదు, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది షహిన్షా. అసలు ఇది కూడా ఒక బతికే అంటారా? అడుగడుగునా మిమ్మల్ని ఊపిరాడకుండా చేసే ఆ శక్తి వల్ల ఏం లాభం, ఏం ప్రయోజనం ఉంది మీకు? అలాంటి పదవి ఉంటేనే ఊడితేనే ఆ పదవి వల్ల మీరు అయిన వాళ్ళని కూడా నమ్మలేని స్థితిలో ఉంటారు. మీ మిత్రుల్ని, మీ కుటుంబాన్ని ఎవరిని నమ్మలేరు. చివరికి మీ నీడని కూడా మీరు నమ్మలేరు. మీకు ఎంత బాధగా ఉంటుంది ఈ లోకంలో మిమ్మల్ని ప్రేమించేవారే లేరని. నిజమే షహిన్షా, కష్టతరమైన జీవితాన్ని గడుపుతున్నారు మీరు. నేను ఒక్క క్షణం కూడా ఇలాంటి జీవితం జీవించాలనుకోవట్లేదు. తమరి జీవితాన్ని తమరే తీసుకోండి. ఇదిగోండి. ఇప్పుడు నాకు కేవలం మీ మీద జాలి మాత్రమే ఉంది. ఆగండి జోధా బేగం. దయచేసి మా మీద జాలిపడే పొరపాటుని మీరు ఎన్నడూ చేయకండి. మేము దాన్ని అవమానంగా భావిస్తాం. అసలు మీకు తెలుసా అందరూ మా మీద ఎందుకు కత్తి కడతారు, ఎందుకు మమ్మల్ని ద్వేషిస్తారు తెలుసా? వాళ్ళంతా మమ్మల్ని ఎందుకు చంపాలని అనుకుంటున్నారు తెలుసా మీకు? ఎందుకంటే మేము ఒక షహన్షా గనక జోధా బేగం. మా జీవితానికి సింహం జీవితానికి పెద్ద తేడా లేదు. మా తలరాతల్లో ఎప్పుడు ఒంటరితనమే రాసుంటుంది. కానీ ఆ తలరాతని మేమెంచుకోం. మా తలరాతే మమ్మల్ని ఎంచుకుంటుంది జోధా బేగం. రండి. నమస్తే. దయచేయండి వేపురాలు గారు. తమరి రాక వల్ల గోరింటాకు పెట్టే ఉత్సవానికి మరింత వన్నె వస్తుంది. లోపలికి దయచేయండి. భలేగా ఉంది ఆడపడుచు గారు. గోరింటాకు ఇంకా పూర్తిగా పెట్టనే లేదు, ఈలోపే పండిపోతుంది. అలా పండిందంటే అది మా ఆడబిడ్డకి కాబోయే భర్త ప్రేమకి చిహ్నం కదా. చూడండి ఎంత అందంగా ఉన్నారో తెలుసా. అందం మరింతగా పెరిగిపోతుంది. గోరింటాకు పెట్టాక మా చెల్లెలికి పసుపు పూసినప్పుడు చూడాలి తన అందం. చాలే జోధా అక్కయ్య, నిజానికి నీ ముఖం మెరిసిపోతోంది. అయినా ఎందుకు మెరవదులే. బావగారు ఆవిడతో ఆలయానికి వెళ్లారు కదా. అంతేకాదు, ఉత్సవానికి వెళ్ళడానికి బావగారు తన కోసం ఎంతోసేపు ఎదురు చూశారు. ఇక బావగారి చూపులు మా జోధా అక్కయ్య మీద నుండి మరలిపోనే లేదు. సరిగ్గా చెప్పావమ్మా. అన్నయ్య గారి చూపులన్నీ జోధా మీదే ఉన్నాయనుకో. అయినా ఆయన మాత్రం తక్కువ తిన్నారా? మరి ముఖంలో తేజస్సు చూసావా? ఏ పని చేపట్టినా తిరుగులేని నైపుణ్యం. మహావీరుడు ఆయన చిన్నపిల్లలతో చిన్నపిల్లలా ఉంటారు, పెద్దవాళ్లతో ఉంటే వినయంగా ఉంటారు. మీరలా ఆయన్ని మెచ్చుకుంటూ కాలం గడిపేస్తే మా సుకన్య పాపం ఏమైపోతుంది? చూడండి, జరగబోయేది సుకన్య పెళ్లి. తనకి కాబోయే భర్త గురించి మాట్లాడాలిగా మీరు. వారి గురించి చెప్పేదే ఉంది జోధా. చాలా అందంగా ఉంటారని విన్నాను. గుణవంతుడు, పైగా మంచి యోధుడు కూడానట. కాకుండా ఎలా ఉంటారు? ఆయన ఎంపిక చేసింది షహన్షా గారే కదా, తన మరదలి కోసం. నాకొకటి మాత్రం అర్థం కావడం లేదు. ఏ విషయం మాట్లాడినా షహిన్షా గారి ప్రస్తావన తీసుకొస్తారే మీరు. పెళ్లి జరిగినప్పుడు అందరికంటే ఆఖరిలోనే మాకు గోరింట
పెట్టారు. ఈసారి అలా కుదరదు. సరేనండి చిన్న రాకుమారి గారు, ఈసారి అందరికంటే ముందు మీకే పెడతాము. సరేనా? రండి, తొందరగా అక్కడికి వచ్చి కూర్చోండి. గోరింటాకు పెట్టించుకోండి. ఇది అయ్యాక నాట్య ఉత్సవం కూడా ఉందిగా. అవునా? దానికి షహన్షా గారు వస్తారు కదూ? విన్నారా పెద్ద ఆడబిడ్డ గారు? తను కూడా చివరికి షహన్షా గారి గురించి అడుగుతోంది. బావగారు కదా మాకు, ఆయన రాకుండా ఎలా ఉంటారు? గోరింటాకు పండుగలో కేవలం ఆడవాళ్లే ఉండాలి, మగవాళ్ళని అక్కడికి రానివ్వరు. అర్థమైందా? పదండి, తొందరగా వచ్చి గోరింటాకు పెట్టించుకోండి. రండి రండి, పదండి పదండి. నమస్తే. దయచేయండి. హాయ్ అల్లా, గోరింటాకు ఎంత అందంగా పెడుతున్నారో. నేను కూడా పెట్టించుకోవచ్చా? రండి రండి, వచ్చి కూర్చోండి. నీకు గోరింటాకు పెట్టించుకోవాలనుందా? అవును నానమ్మా. అయితే నాతో రా. అసలు నేను ఈ గోరింటాకు తంతుకు ఎందుకు వచ్చానో తెలియటం లేదు. అలా మహారాణి గారు కదా ఆదేశించారు, మనం ఆవిడతో పాటు రావాల్సిందేగా. తమరే మహారాణి గారికి నచ్చజెప్పి ఉండొచ్చుగా జీజీ. ఆవిడ మీరేం చెప్పినా వింటారు కదా, ఆవిడకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఇది వివాహానికి ముడిపడిన ఒక తంతు. మహామంగ, మీరు నన్నే ఎత్తి పొడుస్తున్నారా? అయినా మీ కోడలు జావీదా మీరు చెప్పిన మాట వింటుందా? జావీదానా? ఏది, ఎక్కడికెళ్ళింతను? అదిగో ఎదురుగా ఉంది చూడండి. యా అల్లా! ఈ తంతుకి రావడమే కాదు, గోరింటాకు పెట్టించుకోవడంలో కూడా ఎంతో ఉబలాట పడుతుంది. ఇప్పుడే చెప్తాను. జావీదా, అత్తయ్య గారు, ఏం చేస్తున్నావు తల్లి ఇక్కడ? ఇదిగో చూడండి, నానమ్మ గారు నాకెంతో అందంగా గోరింటాకు పెట్టించారో చూడండి. తమరి కోడలు చాలా మంచి పిల్ల మహామంగా గారు. అందరితోటి పాలల్లో పంచదారలా కలిసిమెలిసి ఉంటోంది. చూసారా అత్తయ్య గారు, తవరు నా గోరింటాకు చూసి మెచ్చుకోలేదు. నీ గోరింటాకు కూడా అచ్చం నీలాగే ఉంది, అందంగా ఉంది. విన్నారా నానమ్మ గారు? అత్తయ్య గారు కూడా నా గోరింటాకు చూసి మెచ్చుకున్నారు. ఇంక పద తల్లి, సుకన్య గోరింటాకు పెట్టించుకోవడం ఎంతవరకు వచ్చిందో కనుక్కుందాం. పదండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేటి నుంచి, ఈ క్షణం నుంచే నువ్వు నా కోడల్వి అన్న సంగతి ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు. ఇంతవరకు నువ్వు నా గౌరవాన్ని, పరువుని మట్టిపాలు చేసింది చాలు. ఇంకో సంగతి, నీ చేతులకున్న గోరింటాకు చాలా అసహ్యంగా ఉంది, అచ్చం నీలాగే. అసహ్యంగా ఉందంట. ఇంత అందంగా ఉంటే బహుశా చేతి నిండా లేనందుకు అత్తయ్యకి నచ్చుండదు. అది కూడా నింపేయండి, మొత్తం పెట్టేయండి అందంగా. మా గోరింటాకు ఎలా ఉందో చెప్పండి. వచ్చింది మీరా? మేం చాలా బెదిరిపోయాం. అరే, మీరెలా బెదిరిపోతారు? మీరు షహన్షా గారు కదా, వీరుడు కదా, మీరు మమ్మల్ని చూసి బెదిరిపోవడమా? మీరంతా జోధా బేగంకు చెల్లెళ్ళు కదా, మిమ్మల్ని చూస్తే భయంగా ఉండదా? ఇక వాదించడం మానేయండి. మా అందరి గోరింటాకుల్లో ఎవరిది అందంగా ఉందో చెప్పండి. బావుందే, మీ అందరి గోరింటాకు ఒకదానికంటే ఒకటి అందంగా ఉంది. ఇదే అందంగా ఉందంటే లోపలందరూ ఏమన్నారంటే జోదాకే గోరింటాకే అందరికంటే అందంగా ఉందంట. అవును, పైగా అంత అందమైన గోరింటాకు పెట్టుకొని నాట్య ఉత్సవంలో నాట్యం చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఓరి దేవుడా, అసలు మీకే సంగతి చెప్పకూడదే. ఎందుకని? ఎందుకు ఆ సంగతి మాకు చెప్పకూడదు? ఎవరికైనా మేం మీకు చెప్పామని తెలిస్తే మమ్మల్ని చాలా కోపడతారు. హ్మ్. అందరూ వెళ్ళిపోండి. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్పొచ్చు, మేము ఎవ్వరికీ చెప్పం. ముందు మీరు చెప్పండి, మీ జోధాకయ్య నరుత్వం అసలు ఎక్కడ చేస్తున్నారు? ఏంటి బావగారు, మీరు నృత్యం అని కూడా చెప్పలేరా?
ఇప్పుడు మీరు నేర్పించేశారుగా, ఇప్పుడు మేము అనగలం. నృత్యం అదేగా. ఇప్పుడు చెప్పండి, మీ జోధాకయ్య అదే నృత్యం ఎక్కడ చేయబోతున్నారు? ఉత్సవంలో. అదెక్కడ జరగబోతోంది? గోరింటాకు సంగీత ఉత్సవమో అది మీకు తెలీదా? రాత్రంతా జరుగుతుంది ఆ ఉత్సవం. ఎందుకంటే ఈ రోజు సరదాగా గడపడం మా సాంప్రదాయంలో ఒకటి. ఇంతకీ ఆ ఉత్సవం ఎక్కడ జరగబోతోంది? అదిగో అక్కడ. కానీ మీరు అక్కడికి వెళ్ళకూడదు. మగవాళ్ళు అక్కడికి రాకూడదన్నారు. మీ అందరి జోధ అక్కయ్య నృత్యం చేస్తున్నారన్నమాట. మేము అక్కడికి రాకూడదని నిషేధమా? మేం రాకుండా ఎలా ఉంటాం? మేము సహించాలం, ఎక్కడికైనా వెళ్ళగలం. మమ్మల్ని ఎవరు ఆపగలరు? నువ్విక్కడే ఉండు. వెళ్ళనివ్వండి అత్తయ్య గారు, నాకు కూడా నాట్యం చేయాలనుంది. నాకు కూడా నీ గొంతు పిసికేయాలనుంది. ఆ పని చేయలేను కదా కదా మాట్లాడకుండా కూర్చో. వెళ్ళు, సరిగ్గా కూర్చో. బాగుంది జోదా అక్కయ్య, నువ్వెంతో బాగా నాట్యం చేసావు కదా. బావగారు కూడా ఇక్కడికి వచ్చి చూసుంటే వారెంతో సంతోషించేవారు. ఇందాక ఆయన ఉత్సవం గురించి వివరాలైతే అడిగారు. అప్పుడేమో మేము ఆయనకేం చెప్పామంటే మీరక్కడికి రాకూడదు అని చెప్పాము. అందుకే వచ్చుండరు. అవునా? వారింకా నిన్ను ఏమేమి అడిగారు? ఇక్కడికి మగవాళ్ళు రాకూడదని షహిన్షా గారికి తెలుసు. అయినా వచ్చారే. చాలా పంతం ఆయనకి, కొంచెం కూడా సిగ్గులేదు.